గత 3 రోజుల కిందనే ఒక కేసు నమోదు కావడం అనేది జరిగింది. షేక్ బషీర్బాగ్ పిఎస్లో ఒక మహిళ పోక్ కేసు. ఒక ప్రధాన దేశంలోని సహాయ మంత్రి అయిన బండి సంజయ్ కుమార్ పైన, ఆయన పేరు బండి సాయి భగీరథ్, ఆయన పేరును కేసు పెడితే ఇప్పటికీ 3 రోజుల తర్వాత కూడా కేసు కట్టకపోవడం, అంటే 2 రోజుల దాకా కూడా కేసు కట్టలేకపోయింది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ నిన్న మనం సీఎం ప్రెస్ మీట్లో మనం చూసినట్లయితే సీఎం చెప్పిన విధంగా అయితే డీజీపీకి మాట్లాడినట్లయితే ఇక్కడ మోడీ రావడంతో దేశ ప్రధాని వస్తున్నాడు కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది కేసు కట్టడము అని చెప్పేసి ఇక్కడ చెప్పినాక, అంటే ఒక మహిళ పెట్టిన కేసుకు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన కేసుకు కూడా ఇక్కడ పోలీసులు ఇంత కూడా దానికి విలువ ఇవ్వకుండా అక్కడ కేసు కట్టడం లేదు, ఇంత అరాచకం జరిగినప్పటికి కూడా. సో ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఆ విధంగానే అని చెప్పేసి ఈ నెటిజన్లు అనుకుంటున్న మాటలు ఇవి. సో మరి ఎందుకు కట్టలేకపోయారు, కడితే మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఇప్పటికీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఎంతటి వాడిని అయినా సరే కానీ మా పరిధిలోకి వస్తే నేరం చేసిన వాళ్ళని ఎవరినైనా సరే కానీ వాళ్ళను అరెస్టు చేస్తాం, వాళ్ళకు ఏ చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు పడాలో అలాంటి శిక్షలు వేస్తామని చెప్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మరి బండి సంజయ్ కుమార్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎందుకు ఈ 2 రోజులు లేట్ చేసి ఎందుకు కేసు కట్టలేరు? ఇప్పుడు కట్టినామని చెప్పినప్పటికీ కేసు నమోదు చేసినాం పోక్ కేసు అని చెప్పేసి కూడా ఒక డీసీపీ అధికారి మనకు చెప్తున్నది. మరి కట్టినాక ఇక్కడ నుంచి బృందాలను ఏర్పాటు చేసినాము అని చెప్తున్నారు. అంటే బృందాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే ఈ రాష్ట్రంలో లేకపోతే లేదా విదేశాలలోకి వెళ్ళిపోతే మాత్రము ఇక్కడ పోలీస్ యంత్రాంగము బృందాలను ఏర్పాటు చేసామనే మాట మాట్లాడతారు. అంటే ముందే ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, బండి సంజయ్ కుమారుడు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర సర్కారు కావచ్చు, పోలీస్ యంత్రాంగంతో మంతనాలు జరిపిన తర్వాతనే నేను రాష్ట్రంలో ఉండను విదేశాలలోకి వెళ్ళిపోతాను కూడా వీళ్ళకి చెప్పాడా? మరి ఎందుకు వీళ్ళు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది బృందాలను ఏర్పాటు చేసినామని చెప్పేసి? అంటే ఆయన ఉంటే ఎక్కడ, ఆయన సొంత గ్రామమైన కరీంనగర్లన్నా వాళ్ళ జిల్లాల కరీంనగర్లన్నా ఉండాలి, లేదంటే హైదరాబాద్లన్నా ఉండాలి. మరి ఎక్కడ ఉన్నట్లా ఈయన భగీరథ్ ఎక్కడ ఉన్నట్లు మనకు ఇప్పటి వరకు కూడా సమాచారం పోలీసులు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే దాదాపుగా 3 రోజులు కూడా గెలిచినప్పటికీ కూడా ఏదో ఒక కారణంతో పోలీసులు దీన్ని సాకుతోటి మాత్రం ఈ కేసును అట్లనే అనగబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు, ఏమన్నా అధికారము అడ్డొస్తున్నది అనుకోవాలా? అంటే ఇప్పుడు ఆయన ఈ దేశానికే ఒక హోం శాఖ సహాయ మంత్రిగా ఇక్కడ పనిచేస్తున్నాడు బండి సంజయ్, వాళ్ళ కొడుకే ఇలాంటివి అంటే ఇక్కడ బృందాలను ఏర్పాటు చేసి ఆయన పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ప్రభుత్వము మరి ఇక్కడ బండి సంజయ్ కుమ్మక్కై ఇలాంటి వ్యవహారం నడిపిస్తున్నారా అని చెప్పేసి కూడా కామన్గా అనుకుంటున్న మాటలు ఇవి, పబ్లిక్ చెప్తున్న తీరిది. సో మరి ఇప్పుడు అంటే ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, లేని వాళ్ళకు ఒక న్యాయం, చట్టం తన పని తను చేస్తుంది అని చెప్పేసి పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నారా? మరి లేకుంటే ఇక్కడ ఈ సాయి భగీరథ్ విషయంలో, బండి సాయి భగీరథ్ విషయంలో ఏమన్నా తేల్చే ఆసక్తి ఉందా లేదా? ఇప్పుడు మరి మనతో పాటు అన్సుజ గారిని, రాష్ట్ర అధ్యక్షురాలని లైన్లోకి తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే, నేను అరుణ్ మాట్లాడుతున్నా మేడం, ఇక్కడ ఆద్య టీవీ నుండి. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు మీరు పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు. సో ఇక్కడ దాదాపుగా 3 రోజులు అయిపోతుంది బండి సంజయ్ కుమార్ పైన కేసు నమోదు చేసి ఒక మహిళ. సో ఇప్పటికి కూడా ఆ కేసును ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఏమంటుందంటే, అక్కడ ఉన్న డీసీపీ ఏమంటుంది అంటే, ఇక్కడ నుంచి మేము బృందాలను ఏర్పాటు చేసినాం, కేసు మాత్రం ఫైల్ చేసినాము అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో? గత 4 రోజులుగా మనం చూస్తూనే ఉన్నామండి మీడియాలో అంతా కూడా ఇది విషయం అంతా హల్చల్ అవ్వటము. ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, కేంద్ర మంత్రి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి ఒక మైనర్ గర్ల్ ని, 17 సంవత్సరాల అమ్మాయిని రకరకాల ప్రలోభాలకు గురి చేసి రిసార్ట్స్ కి తీసుకుపోయి తన ఫ్రెండ్స్ తోనే ఆమెకు మద్యము తాగిచ్చి, బలవంతంగా తాగిచ్చి ఆమె సెక్షువల్ అబ్యూస్ కి గురి చేసిండ్రు అనే విషయాన్ని పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. మరి పోలీసుల బాధ్యత ఏంటి అంటే, ఒక మైనర్ గర్ల్ మీద కేసుని వెంటనే పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి విచారణకు ఆదేశించటం, విచారణ జరిపించటం. అది ఎందుకు జరగలేదు అనేది మనం ఊహించలేనిదేం కాదు. ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళకు పొద్దున 4 గంటలకు పోతే సాయంత్రం వరకు కూర్చోబెట్టి వాళ్ళను తాత్సారం చేసి అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేయకుండా ఇప్పటి వరకు కేవలం మేము కేసు బుక్ చేసినాం, మా చేతులు దులుపుకోవటం అనేది పోలీసుల పక్షాన చట్టాల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం తెలుస్తుంది. అంటే రైట్, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏం చెప్పాడు,
తప్పకుండా ఎంతటి వారినైనా కానీ ఇటువంటి విషయాలల్లో చట్టం తన పని తాను చేసుకపోతుంది, అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తే డీజీపీ ఏమన్నాడంటే ఇక్కడ మోడీ సభ ఉంది కాబట్టి కొంచెం ఆలస్యం అయింది సార్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మోడీ సభ అయిపోయి కూడా 24 గంటలు గడిచిపోయింది, ఇప్పటి వరకు కూడా మరి ఆచూకీ లేకపోతే ఏంటి అంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగం మాట్లాడుతున్న మాటలను ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ బృందాలను ఏర్పాటు చేసినామంటే ఆయన ఉంటే ఆయన ఊర్లో కరీంనగర్లోనన్నా ఉండాలి లేదా హైదరాబాద్లోనన్నా ఉండాలి. మరి ఎక్కడ పోయినట్లా ఎందుకు ఈ బృందాల మాట అనేది పోలీస్ యంత్రాంగం నోట రావాల్సి వచ్చింది? అవును, అసలు బృందాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ పోతాడు? మోడీ సభ జరుగుతున్నప్పుడు ఆయన తండ్రి అయితే ఇక్కడనే ఉంటాడు, కుటుంబ సభ్యులందరూ ఇక్కడనే ఉన్నప్పుడు అతను అక్కడ లేకపోవడము అనేది అబద్ధము. దాని పోలీసు వైఫల్యంగానే మనం చూడాలి. వైఫల్యం కూడా కాదు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి నిర్లక్ష్యంగానే మేము భావిస్తున్నాము. అట్లా కుదరదు. చట్టం తన పని తాను చేసుకుపోవడం అంటే చట్టాలు తయారు చేసిందే ఇప్పుడు ప్రభుత్వాలు వాటిని అమలు పరిచేటటువంటి బాధ్యత కూడా వాళ్ళకు ఉంటది, రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా. ఇంకా మోడీ వస్తున్నారు కాబట్టి, ప్రధానమంత్రి వస్తున్నారు, ఆయన తెచ్చినటువంటి నినాదమే బేటీ బచావో అనేటటువంటి నినాదము, ఆడపిల్లలకి మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి రోజు చెప్పేటటువంటి మన ప్రధాని వస్తున్నటువంటి టైంలో వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించడానికైనా అరెస్ట్ చేయాల్సింది. చేయలేదు అంటే అది ప్రభుత్వాలకు కానీ పోలీస్ కి కానీ మహిళల రక్షణ పట్ల, పేదల పట్ల, లేకపోతే బలహీనుల పట్ల, బాధితుల పట్ల ఎట్లాంటి సానుభూతి కానీ మానవత్వం కానీ లేదని మనం అర్థం చేసుకోవాలి. ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు, నిందితులను రక్షిస్తున్నారని కూడా మనం భావించవచ్చు. మరి ఇది మాకైతే ఇది చాలా అనుమానాలకు తావిస్తుంది. ఆయేషా మీరా కేసు లాగానే ఇది కూడా, ఎందుకంటే అమ్మాయి ఎవరో మనకి ఇంకా బయటికి రాలేదు, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. అది ప్రేమ పేరుతోని పెళ్లి చేసుకుంటామని ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. అది ప్రేమైనా పెళ్లి వాగ్దానమైనా మైనర్ గర్ల్తో వ్యవహారం అనేది చట్టరీత్యా తప్పు. కాబట్టి ఆ వ్యక్తి, ఆ భగీరథ్ అనేటటువంటి వ్యక్తి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరిపి కఠినంగా శిక్షించాల్సినటువంటి డిమాండ్ మా నుంచి మేము చెప్తున్నాము. అంటే మేడం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెంట్రల్ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతుంటే నేను ఎప్పుడు సత్యాలే మాట్లాడుతుంటా, ప్రజల వైపే నేను ఉంటాను, నేను ఎప్పుడు నిలిచి ఉంటాను అని చెప్పేసి జై శ్రీరామ్ అనే మాట మాట్లాడుతుంటాడు. అంటే మొన్న మనం చూసినాం, నన్ను కావాలనే కొంచెం తప్పుతో పట్టిస్తున్నారు కొంతమంది, రాజకీయ కక్షగా నా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన మాటల్లో మనం విన్నాం. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మున్నూరు కాపు సంఘం వాళ్ళు కూడా ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక బీసీ క్యాండిడేట్ను ఎదగనీయకుండా చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పేసి అది తప్పే, ముమ్మాటికి తప్పు అని చెప్పేసి కూడా బండి సంజయ్ వైపు మాట్లాడుతున్న పరిస్థితి. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది కరెక్ట్ కాదండి. రాజకీయాలను దీంతో నేరాలకు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు నిజంగా నిజాయితీ ప్రూవ్ చేసుకొని నేరస్తుని, ఈ నిందితుడిని కనుక అరెస్ట్ చేసి విచారణ జరిపి శిక్షిస్తే మీ ప్రతిష్ట పెరుగుతుంది. వీళ్ళు తన పర భేదాలు లేకుండా న్యాయం చేస్తారు ప్రజలకు అనే సిగ్నల్స్ ప్రజల్లోకి వెళ్తాయి. అట్లా కాకుండా నిందితులను కాపాడుతూ దాన్ని ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేసి మా ఎదుగుదలకి అడ్డుపడుతున్నారు అనటం అనేది కేవలం రాజకీయ దురుద్దేశాలే తప్ప వేరేవి కావు. వాళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాలంటే విచారణ జరిపించాలి. నిందితుడికి నేరం రుజువైతే తప్పనిసరిగా శిక్ష పడాలి, బాధితులకు న్యాయం జరగాలి. బాధితులు ఈ రోజు చాలా వలనరబుల్, చాలా ప్రాణాపాయ పరిస్థితి, అంటే ప్రాణాపాయ పరిస్థితి కూడా, రక్షణ లేని పరిస్థితి కూడా బాధితులకు ఉంటది. కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్. ఇప్పుడు బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ హోంశాఖకు సంబంధించి ఇప్పుడు ఆయనకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ భగీరథ్ విషయము బండి సంజయ్కి ఎక్కడ గింతగిడ క్లూ లేదని మీరు అనుకుంటున్నారా? కంపల్సరిగా ఉంటదండి. అట్లాంటి అమాయకత్వం ఎవరికి లేదు. పోలీస్ ఆఫీసర్లకి తెలుసు, మంత్రి గారికి తెలుసు, మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ కూడా తెలుసు ఈ విషయాలన్నీ. నేరస్తులు ఎట్లా పట్టుకోవాలనో మనం పోలీస్ కి నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా బైండ్ చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, విచారణ జరిపించాలి. ఎందుకు రేవంత్ రెడ్డి మరి ఎందుకు వెనక అంజేయడం జరుగుతుంది? ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత నేరం చేసిన వ్యక్తికి ఎందుకు కొమ్ము కావాల్సిన అవసరం ఉంది?
మనం చెప్పాలంటే ప్రభుత్వాలు అందరూ ఒకటేనండి. పాలక వర్గాలంతా ఒకరికొకరు ఒకటే. హ్మ్. పాలక వర్గాలు ఒకరినొకరు రక్షించుకుంటారు. హ్మ్. కానీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వాగ్దానాలు చేసింది. నిష్పక్షపాతమైనటువంటి నిస్వార్థమైనటువంటి పరిపాలనని హ్మ్. వాగ్దానం చేసింది. ప్రజాస్వామిక పాలనని వాగ్దానం చేసింది కాబట్టి ప్రజల వైపే ఉండాలి, బాధితుల వైపే ప్రభుత్వాలు ఉండాలి, బాధితులకు న్యాయం చేయాలి. రైట్. ఇటువంటి కేసు ఎప్పుడన్నా చూసిర్రా మేడం? అదే పేదవాళ్లకు ఇలాంటి జరుగుంటే ఇప్పటి వరకు ఇట్లనే ఉంటుండేనా? ఈ 3 రోజుల పాటు 4 రోజుల పాటు కాలం ఎల్లదీసే వాళ్ళేనా ఈ పోలీస్ యంత్రాంగం? అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయండి. Hmm. ఇన్ఫ్లుయెన్సర్ బాధితులు చాలా ప్రభావితమైనటువంటి కుటుంబాల వాళ్ళు అయినప్పుడు పోలీసులు ఎట్లా స్పందిస్తారు, బాధితులు అనామకులు అయినప్పుడు ఎట్లా స్పందిస్తారు అనేది మనం అనేక కేసుల్లో చూసినాం. మొన్నటికి మొన్న మనం ఆయేషా మీరా కేసే చూసినాం. 26 సంవత్సరాల తర్వాత మూటగట్టి బొక్కలు ఇస్తే మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి ఇస్తే మనం చాలా నిస్సహాయంగా చూసినాం తప్ప మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి. నేరస్తులు నేరం జరిగింది నిజమే కదా, మరి నేరస్తులు ఏమైండ్రు, ఆ నేరస్తులు ఎవరు ఉంటారు? ఇది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం. ప్రజలు మౌనంగా ఉన్నన్ని రోజులు ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఇక్కడ దిశ కేసు కూడా మన రాష్ట్రంలో మనం చూసాం. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆ కేసును దీన్ని పోల్చుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? అయితే మనం దేన్ని ఒకదాంతో ఒకటి పోల్చొద్దండి. ఎందుకంటే బాధితుడు దిశ విషయం చాలా యాక్సిడెంటల్ గా, చాలా పాశవికంగా జరిగినటువంటి బ్రూటల్ గ్యాంగ్ రేపు. దాంట్లో స్పందించి వాళ్ళు అసలు ఎన్కౌంటర్లు చేయటం అనేది చాలా అన్యాయము. ఎన్కౌంటర్ల మీద పెద్ద కేసు కూడా నడిచింది. నిందితులకు చట్టపరంగా శిక్షించాలని మనం కోరుతున్నాం తప్ప ఎన్కౌంటర్లు చేయటమో చంపడమో పరిష్కారం అని మనం భావించటం లేదు. ఇక్కడ కూడా సాయి భగీరథ్కి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి కూడా అక్కడ ఎఫ్ఐఆర్ల నమోదు చేయడం అనేది జరిగిందని చెప్పేసి మీరే చెప్పారు. అవును, మరి అక్కడ కూడా అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది కదా? అవును, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి, విచారణ జరపాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీద పోక్సో చట్టం ప్రకారము సత్వర పరిష్కారం కొరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీద దానికి టైం లిమిట్ ఉంది కదా, 6 నెలల లోపల శిక్షలు పడాలి. అది చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పోలీస్ అధికారుల మీద ఉంది. అంటే చివరిగా చెప్పండి మేడం, ఇక్కడ పోలీస్ యంత్రాంగం మాత్రం బృందాలను ఏర్పాటు చేసినాము అని చెప్తున్నారు. బృందాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఏమన్నా అంటే ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, లేకుంటే అతని కుమారుడైన ఇక్కడ పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేకుంటే ప్రభుత్వానికి ఏమన్నా లింక్ ఇచ్చారా ఇక్కడ ఈ రాష్ట్రంలో మేము ఉంటలేమని? బృందాలను ఏర్పాటు చేస్తావో నువ్వు ఏం చేస్తావో మనకు తెలియదండి. కానీ ఇమ్మీడియట్ గా ఎక్కడున్నా కూడా అతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత అయితే పోలీస్ మీద ఉంటది. ఎక్కడ పోతాడు ఆయన? ఆయనకి ఏ క్లూ లేకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎక్కడో ఆకాశంలోకి అయితే ఎగిరిపోడు కదా. కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. ఉన్నటువంటి సోర్సెస్ అన్నిటినీ ఇది ఒక సత్వరమైనటువంటి కేసుగా, ఒక తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించి వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మొన్నటికి మొన్న మన పోలీస్ అధికారిని మన సుమతి గారు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసిండ్రు కదా. అవును, మధ్యరాత్రి వెళ్ళి ఒక కూడల్లో నిలబడి ఆడవాళ్ళకి ఎట్లా రక్షణ లేకుండా పోతుంది అనేది ఆవిడ ప్రూవ్ చేసిండ్రు. ఆ నేరాలు జరుగుతున్నటువంటి విషయం పోలీస్ అధికారులు ధృవీకరిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు నేరాలు జరుగుతున్నాయి అనేది మనము చెప్తున్నాం, పోలీస్ అధికారులు చెప్తున్నారు. పరిష్కారం ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తం కావాలి, నేరస్తుల్ని పట్టుకోవాలి, దోషులను పట్టుకోవాలి, శిక్షలు పడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి. ఇక్కడ అధికారం అడ్డు పెట్టుకొని మాత్రమే ఇక్కడ బండి సంజయ్ కొడుకు ఆయన చేయడం జరిగింది కాబట్టి అందుకే ఈ 4 రోజుల పాటు కూడా ఇక్కడ ఆయన పట్టుకోలేకపోతుంది తెలంగాణ పోలీస్ యంత్రాంగం అని చెప్పేసి కూడా స్పష్టంగా వారు చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికైనా కానీ ఇక్కడ బండి సంజయ్కి మాత్రం ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ తెలుసు. వాళ్ళని కూడా విచారణ చేయించాలి, వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం పోలీసులకు ఉంటుంది అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. అంటే బండి సంజయ్కి తెలియకుండా ఆయన ఈ రాష్ట్రం నుంచి కాదు కదా, ఎక్కడ కూడా అడుగు వేయడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వీళ్ళంతా పోలీసులు ఆడుతున్న ఒక డ్రామా లాగానే అనిపిస్తుంది కావాలని. ఎందుకంటే ఆయన సెంట్రల్లో సహాయక శాఖ మంత్రి కాబట్టి అలాంటి వారిపైన ఇలాంటి ఆరోపణలు రావడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కూడా పోలీసులు వెనకంజ చేస్తున్నారేమో అనే ఒక అనుమానాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎవరైనా సరేంది కానీ కంపల్సరీ ఆ బండి సంజయ్ కుమార్ని మాత్రం అరెస్ట్ చేయవలసిందే, ఆయన మీద కేసు కట్టవలసిందే, ఆయనను శిక్షించవలసిందే చట్టం ప్రకారం అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు.